హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా పాప అటాచ్డ్ హిప్ బెల్ట్ డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్లో క్రాప్ టాప్ కటింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, ఇక్కడ డిస్ప్లే అవుతున్న పిక్లో పాప వేసుకునే డ్రెస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఈ క్రాప్ టాప్ది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం క్రాప్ టాప్ ఒక్కటే ఉంటుంది. అది కూడా అస్సలు స్టిచ్చింగ్ గురించి 1% కూడా ఐడియా లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా స్టిచ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో స్టార్ట్ చేసేద్దాం మరి వీడియో. పింక్ ఫ్యాబ్రిక్ కోసం సర్చ్ చేసా, దొరకలేదు. సో ఇంకా శారీ తీసుకున్నా. ఒక శారీ 4 మీటర్స్ లైనింగ్, పాలిస్టర్ లైనింగ్, 1 మీటర్ కాటన్ లైనింగ్, ఒక 2 మీటర్స్ ఈ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ పర్పుల్ కలర్, ఆపోజిట్ కలర్. నెట్ ఎందుకు అంటే నేను హాఫ్ శారీ టైప్ స్టిచ్ చేయాలి అనుకున్నా, సో అందుకు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ 1 మీటర్ అవసరం లేదు పాప కాబట్టి, హాఫ్ మీటర్ తీసుకోండి మీరు, సరిపోతుంది. ఇక్కడ హాఫ్కి పాప బాడీ విడ్త్కి లెంత్కి సరిపడా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ అప్రాక్స్ కట్ చేసిన మీకు చూపించడానికి. ఇలా అయితే ఓల్డ్ క్రాప్ టాప్ అయితే తీసుకోండి. ఇది ఆల్రెడీ నేను ఓల్డ్ క్రాప్ టాప్ తీసుకున్నా. నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కాకుండా కొంచెం పెద్దగా పెట్టాలి అనుకున్నా. ఫస్ట్ ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు 2 ఫోల్డ్స్ మీద ఇంకొక ఫోల్డ్ వేసా అంటే అప్పుడు 4 ఫోల్డ్స్ వస్తుంది. క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్స్ బయట సైడ్ ఉండాలి. ఇప్పుడు ఓల్డ్ క్రాప్ టాప్ ఉంటుంది కదా, దాన్ని రాంగ్ సైడ్ బయటకు తీసి ఇలా వీడియోలో నేను ఎలా అయితే పెట్టానో సేమ్ అలానే ప్లేస్ చేసి చూడండి. ఇప్పుడు నెక్ ఎంత ఉందో అన్నది టేప్తో ఫస్ట్ చూడండి, మీకు అర్థమైతే. అర్థం అవ్వలేదు అంటే ఏం చేస్తారు, 4 ఉంది ఇక్కడ, నేను 4కి అయితే పెడుతున్నా. 4కి అయితే మార్క్ చేసేసా. మీకు కనిపిస్తుంది కదా, నేను చెప్తున్నా మీకు అర్థమవుతుంది కనిపించకపోతే. నెక్ 4 పెట్టుకోండి, ఆర్మ్ హోల్ కూడా 4 పెట్టుకోండి. ఇప్పుడు ఆ 2 డాట్స్ని కలిపి ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేయండి. ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఒక కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత విడ్త్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. విడ్త్ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, నడుం లూజ్ వచ్చేసి 5 ఉంది. ఇది 4 ఓల్డ్ క్రాప్ టాప్ 4 ఫోల్డ్స్ మీద ఉంది. ఎగ్జాక్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి నేను 5 పెట్టేసిన. 5 + 2 ఎక్స్ట్రా 1 ఇంచ్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం. ఇంకా చెస్ట్ దగ్గర కూడా 5కి డ్రా చేసా. 5 ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నా ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ చూస్తున్నా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే లెంత్ చూసుకోండి. నేను 9 ఉంది కదా, ఓల్డ్ది 9 ఉంది. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి అనుకున్నా, సో 10 తీసుకున్నా. ఫోల్డింగ్స్ అన్ని కటింగ్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత 9 అవుతుంది. ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి లూజ్ వరకు అయితే కట్ చేసుకోండి, నడుం లూజ్ వరకు. నెక్స్ట్ మనం నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ దేనికదే సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ నెక్స్ పెట్టుకుంటాం కదా. మీకు అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మిడిల్ కట్ ఒకటి పెట్టండి, ఎందుకంటే మనకు మిడిల్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి ఫోల్డింగ్ అటాచ్డ్ ఉంటుంది. మనం కట్ చేసుకొని దాన్ని ఫ్రంట్కి అదే సపరేట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇలా ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓల్డ్ క్రాప్ టాప్ తీసుకొని మీరు మెజర్మెంట్కి ఏదైతే తీసుకున్నారో అది ఇలా తీసుకొని రాంగ్ సైడ్ 2 ఇలా పెట్టేసి నెక్ ఎగ్జాక్ట్ నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఇలా ఎక్స్ట్రా కూడా మార్జిన్ చేసుకోవాలి. 2 ఉంది, షోల్డర్ 2 ఉంది. సో షోల్డర్ దగ్గర వరకు 2 అని ఇలా ఒక డాట్ అయితే పెట్టేసిన నేను. ఇప్పుడు మనకు నెక్ లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు నెక్ విడ్త్ ఎంతో చూద్దాము, నెక్ లెంత్ ఎంతో చూద్దాము. దానికి కూడా మీరు ఎగ్జాక్ట్ క్రాప్ టాప్ పెట్టేసి కూడా డ్రా చేసుకోవచ్చు. అంటే ఎలా ఉంటే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇప్పుడు లూజ్ విడ్త్, లెంత్ విడ్త్ పెట్టుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్ ఓల్డ్ క్రాప్ టాప్ ఎలా ఉందో అలా డ్రా చేసేస్తున్నా. లాస్ట్ కింద ఉంటుంది కదా షేప్, అది ఒక్కటి డ్రా చేస్తున్నా. మీరు కూడా అలా చేసుకోండి, ఈజీ అవుతుంది. ఇలా డ్రా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తే అయితే అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో ఎలా చేసుకోవాలో చూపిస్తా. నెక్ లెంత్ 3 పెట్టిన, షోల్డర్ మొత్తం 4 ఉంది కదా, దాన్ని 2 షోల్డర్కి 2 నెక్ కన్నట్టు డివైడ్ చేసుకున్నా. ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకుని ఇక్కడ కర్వ్ స్కేల్తో డ్రా కర్వ్ షేప్ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇలా కట్ చేయాలి, ఇలా కట్ చేస్తే అయిపోతుంది. ఇంతే గైస్ ఫ్రంట్ నెక్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలానో చూద్దాము. ఇలా పెట్టుకుని ఇలా ఒక స్టిచ్ వేస్తాము. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని దాని మీద ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే ప్లేస్ చేసి, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకున్నామో సేమ్ అలా డ్రా చేసుకోండి చాక్ పీస్తో. ఇప్పుడు మీకు దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కొంచెం పైకి ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ కొంచెం పైకి కావాలి అంటే కొంచెం పైకి డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ కొంచెం పైకి అయితే డ్రా చేసుకున్నా. మీరు కూడా అలా డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బాటమ్ పార్ట్ అనమాట, ఇది కింద లెహంగా పార్ట్. దాన్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇది అటాచ్డ్ హిప్ బెల్ట్ వస్తుంది కదా, దీన్ని కూడా ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. స్టిచ్చింగ్ గురించి అసలు ఐడియా లేని వాళ్ళకు కూడా. ఇప్పుడైతే క్రాప్ టాప్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఆ లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని అయితే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి, ఒక 1 ఇంచ్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి నెక్ చుట్టూ. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ ప్లేస్ చేసి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ వేసిన తర్వాత సేఫ్టీ పిన్స్ అన్నీ తీసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మిడిల్లో, అది మొత్తం కట్ చేసేయండి. మీకు అర్థమవుతుంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం తీసేసిన తర్వాత అక్కడక్కడ మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అయితే పెట్టండి. ఇలా కట్స్ పెట్టడం వల్ల షేప్ ఈజీగా కర్వ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్వ్ తిరుగుతుంది షేప్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు అయితే ఒక స్టిచ్ వేయండి. లోపల ఎక్స్ట్రా ఉంది కదా, అది మొత్తం లైనింగ్ సైడ్ వచ్చి స్టిచ్ లైనింగ్ మీదనే పడాలి, అలా వేయండి. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే ఒక స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసి దీన్ని ఇలా మంచిగా నీట్గా అడ్జస్ట్ చేసి ఐరన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేయాలి. అప్పర్ స్టిచ్ నీట్గా వేస్తే ఫ్యాబ్రిక్ మన అవుట్ఫిట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి. ఫ్రంట్ నెక్ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవడం నేర్చుకోండి నిదానంగా. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఎంత నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేయాలి. మొత్తం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయండి, సింగిల్ స్టిచ్. తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్ దగ్గర, అది మొత్తం అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంతే అండి. ఇప్పుడు నేను ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేయాలి అనుకున్నా. సో మీరు ప్రిన్సెస్ కట్ అవసరం లేదు, చిన్నపిల్ల 1 ఇయర్ పాప కాబట్టి మీరు సింగిల్ డాట్ పెట్టేయండి. నేను డాట్ పెట్టడం దేనికిలే అని ప్రిన్సెస్ కట్ అయితే పెట్టా. చిన్న పాప వాళ్ళకి అవసరం లేదు ప్రిన్సెస్ కట్, నేను ఊరికే పెట్టేసా. మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా జస్ట్ ఊరికే 3 ఇంచెస్ అలా 4 ఇంచెస్ అలా పెట్టుకొని ఒక చిన్న డాట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ 2 ఇంచెస్ ఉండేటట్టు అయితే నేను ప్రిన్సెస్ కట్ ఇచ్చా. ఒక సైడ్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మొత్తం ప్రెస్ చేస్తే అటు సైడ్ పడ్డది మొత్తం ఇటు సైడ్ ప్రింట్ ఇలా పడుతుంది. ఇప్పుడు దీన్ని థిక్గా కొంచెం చాక్ పీస్తో డ్రా చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం చాక్ పీస్తో డ్రా చేసుకున్నాం కదా, సేమ్ అలా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్ అయితే వేసేయండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ప్రిన్సెస్ కట్ చేయకుండా స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్స్ పడిపోతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలా చేయండి, కొత్త వాళ్ళు అయితే సింగిల్ డాట్ పెట్టండి సరిపోతుంది.
ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేయాలి. మీరు బిగినర్స్ అయితే సింగిల్ డాట్ పెట్టేయండి చాలు, ప్రిన్సెస్ కట్టొద్దు. ఇదిగోండి 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ సేమ్ ఎలా అయితే ఫస్ట్ ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకుని కట్స్ పెట్టి రివర్స్ చేసి ఒక స్టిచ్ చేసి అప్పర్ స్టిచ్ ఎలా అయితే వేస్తామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే అండి. ఏం కన్ఫ్యూజ్ అని ఉండదు. మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియో ఒకసారి ముందుకెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఇంకా చుట్టూ అయితే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసేయండి అవుట్లైన్ లాగా. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని 2 రైట్ సైడ్కి లోపలికి ఉండేటట్టు ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి. షోల్డర్స్ 2 ఈక్వల్గా పెట్టుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం బయట సైడ్కి వచ్చేటట్టు అయితే పెట్టుకోండి, అంటే ఆర్మ్ హోల్ సైడ్ వచ్చేటట్టు. ఇదిగోండి 2 సైడ్స్ స్టిచ్ వేసాక లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని వెనక సైడ్ పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా వేయడం వల్ల షోల్డర్ దగ్గర ఇలా లేచినట్టు ఉండకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడడానికి. ఈ బ్లౌజ్కి ఇంకా ఏం స్టిచ్ చేయాలి అంటే వెనక డాట్స్ పెట్టాలి, అలానే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలి. ఇప్పుడు దీన్ని మన లెంత్కి తగ్గట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఫస్ట్ అయితే లెంత్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత లెంత్లో అయితే స్టిచ్ వేసామో సేమ్, అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 9 ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ కూడా 9 ఇంచెస్ వచ్చేటట్టే చూసుకొని స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ వేసిన తర్వాత చూసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ముందే చూసుకొని వేసుకుంటే, అంటే ఇప్పుడు ఒకవేళ 9 ఉందనుకోండి, ఎగ్జాక్ట్ 9 రావాలి. 11 ఉందనుకోండి 9 రావాలి అంటే కొంచెం కట్ చేసుకొని 1 నుంచి డబల్ ఫోల్డ్ పెట్టుకుంటాం. ఒకవేళ తక్కువ ఉందనుకోండి కొంచెమే ఫోల్డ్ చేసుకుంటాం 10 ఉంటే అలా. సో ముందే మీరు చూసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకొని స్టిచ్ చేసి ఉంటాం కాబట్టి, సో ఇంకా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టి చాక్పీస్తో డ్రా చేసుకొని ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇంతే, చాలా ఈజీ అండి క్రాప్ టాప్ స్టిచ్ చేయడం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు కూడా అనిపిస్తే కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో లెంత్ అవుతుంది అన్నట్టు నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి అయితే చెప్పేస్తున్నా ఫాస్ట్గా, ఎందుకంటే లెంత్ వీడియోస్ చూడడానికి కొంచెం విసుగు వచ్చేస్తుంది మనుషులు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో కట్ చేసేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను ఉక్స్ పట్టి చూపిస్తున్నా మీకు. ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేయండి, ఒక స్టిచ్ వేసేయండి. బిగినర్స్ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇలా 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉండేటట్టు ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి. వీటిని ఎలా స్టిచ్ చేయాలనేది చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ఈజీ మెథడ్స్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. ఫాస్ట్గా అయిపోవాలి, ఈజీ మెథడ్స్ కావాలి అన్నట్టు. మనకు ఏ మెథడ్ అయితే తొందర అయిపోతుంది అని మనకు అనిపిస్తుందో ఆ మెథడ్స్ ఫాలో అయిపోతుంది. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది ఉక్స్ పట్టి, మీకు అర్థమవుతుంది కదా. మనం బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే అక్కడ స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇంతే అండి, ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలానో చూద్దాము. ఇది చూడ్డానికి మిర్రర్లా ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది అన్నట్టు కనిపిస్తుంది. ఉక్స్ పట్టి కంటే కాజా పట్టి కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అలానే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేయాలి. ఎందుకు అని అంటే కాజా పట్టి పైకి కనిపిస్తుంది కదా, అందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే తీసుకొని వీడియోలో చూపించినట్టు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ వీడియోలో చూపించినట్టే పెట్టుకోండి. ఇలా ఒక స్టిచ్ అయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసి నెక్స్ట్ ఇలా దీన్ని మొత్తం ఇలా రివర్స్ అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది, లైనింగ్ ఇలా కిందకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి లైనింగ్ లోపలికి వెళ్ళింది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి, లైనింగ్ మొత్తం లోపలికి ఉండేటట్టు. ఎడ్జెస్లో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. దీన్ని ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేయండి. మీరు బిగినర్స్ అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏం వద్దు అనిపిస్తే వదిలేసుకోవచ్చు, ఏమవ్వదు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే, అంటే ఇది మొత్తం ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేటట్టు వేయకండి, మిడిల్లోకి వచ్చేటట్టే చూసుకోండి. అంటే ఇంకా స్టార్టింగ్లోనే ఉండాలి ఫ్యాబ్రిక్ మొత్తం. ఎందుకంటే మనం షేప్ అవుట్ అవ్వద్దు అని, నెక్ షేప్ చెడిపోవద్దు అని అంటే సేమ్ అలానే ఉండేటట్టు అయితే స్టిచ్ వేసుకోండి. ఇక నేను
థ్రెడ్తోనే స్టిచెస్ వేస్తున్నా, కాజా అయితే గుట్టేస్తున్నా సపరేట్ చేతితో వేయకుండా, ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ ఉండే. ఇది స్టిచ్ చేసేటప్పటికి కూడా చాలా టైం అయిపోయింది. ఇదిగోండి ఇలా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు డౌట్స్ క్లారిఫై చేస్తా. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇలా వీటికి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి, ఫిట్టింగ్ నీట్గా వచ్చే ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఒక 4 ఇంచెస్కి ఉండేటట్టు ఇలా సైడ్ డాట్స్ అయితే వేసేయండి. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇలా 2 ఫోల్డ్స్ మీద వేసుకొని హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్ కటింగే. మీకు అర్థం అవ్వకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసే చూడండి, నా ఛానల్లో ఉంటాయి. నార్మల్ స్లీవ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఒక 3 ఇంచెస్ పైకి ఉండేటట్టు పెట్టుకొని పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నా. మీకు కటింగ్ అప్పుడు చూపించలేదు కదా, నార్మల్ స్లీవ్ కంటే ఒక 3 ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు పెట్టుకోండి. ఇలా సపరేట్ దేనికదే సపరేట్ చేసేయండి. 2 హ్యాండ్స్ వచ్చేసింది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ లెంత్ 3 ఇంచెస్ పాపది, ఒక 2 ఇంచెస్ మధ్యలోకి వచ్చే ఫ్రిల్స్ కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం. అర్థమవుతుంది కదా మీకు. పాప మెయిన్ హ్యాండ్ లెంత్ 3 + 2 తీసుకున్నా, 2 ఇంచెస్ పఫ్ కోసం. ఇంకా ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ తీసుకున్నాం మిడిల్ పఫ్ కోసం. ఇంతే. ఇప్పుడు మనం కట్స్ ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా మిడిల్ది ఆ లాస్ట్ మొత్తం ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు, ఈ లాస్ట్ మొత్తం ఫ్రంట్ సైడ్ ఫ్రిల్ సైడ్ని ఫ్రంట్ సైడ్గా తిరిగేటట్టు అయితే ఒక ఇలా కట్స్ ఫ్రిల్స్ పెట్టేయండి, ప్లీట్స్ చిన్నగా. ఇదిగోండి పైన ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు కింద ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవాలి. కింద ఫ్రిల్స్ కూడా పెట్టేసి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని డబల్ ఫోల్డ్ ఇచ్చి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇంకా నెక్స్ట్ మేము క్రాప్ టాప్కి అయితే అటాచ్ చేసుకుందాం. హ్యాండ్ మిడిల్ క్రాప్ టాప్ మిడిల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేయాలి. హ్యాండ్ రాంగ్ సైడ్న పెట్టి ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత అటు సైడ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేయాలి ఇలా. ఇంకా ఈ స్టిచ్ని ఎక్కడ ఆపకుండా ఎండింగ్ వరకు అయితే ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా మీకు ఇక్కడ ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత హ్యాండ్ మీకు చూపిస్తా. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాము. ఇలానే సేమ్ ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేయాలి, ఇటు సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలి. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ చూసేద్దాము. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ మిడిల్లో ప్రిన్సెస్ కట్ ఉంది కదా, మిడిల్లో అయితే చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మిడిల్ మీద బ్యాక్ పార్ట్ మిడిల్ పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసేయండి. సేఫ్టీ పిన్స్ పెట్టండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మిడిల్లో సేఫ్టీ పిన్స్ పెట్టండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టాక ఇప్పుడు ఓల్డ్ క్రాప్ టాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్ టాప్ని తీసుకొని దాన్ని రివర్స్లో అయితే ఫోల్డ్ చేసేయండి. అంటే రాంగ్ సైడ్న బయటకు వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇదిగో ఇప్పుడు 2 ఈక్వల్గా ఉండేటట్టు పట్టుకోండి. ఇప్పుడు ఓల్డ్ క్రాప్ టాప్ హుక్స్ పెట్టి అయితే కరెక్ట్గా ఇలా ఓల్డ్ క్రాప్ టాపు కొత్త క్రాప్ టాపు 2 మిడిల్స్ ఈక్వల్గా ఉండి ఇదిగోండి ఇలా మిడిల్కి పెట్టేసి ఇంకా సైడ్స్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ సేమ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే నేను డ్రా చేసుకుంటున్నా. ఇలా కాకపోయినా మీరు టేప్తో అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే చూసుకున్నామో హిప్ 6 5.5 అలా పెట్టుకున్నాం కదా, 6 అంటే ఇలా 2 ఫోల్డ్స్ మీదనే ఉంది కాబట్టి 12 వస్తుంది. ఇంకా హ్యాండ్ లూజ్ కూడా సేమ్ నేను ఓల్డ్ క్రాప్ టాప్ యూజ్ చేసి అయితే మొత్తం ఫిట్టింగ్ పెట్టేసిన. ఆమ్ హోల్ అలానే హ్యాండ్ లూజ్ అలానే మొత్తం బాడీ ఫిట్టింగ్ మొత్తం కూడా సేమ్ ఓల్డ్ క్రాప్ టాప్ ఎలా ఉంటే అలానే పెట్టేసా. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. ఇంకా ఇలానే ఒక 3 స్టిచెస్ అలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత సైడ్స్ చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి.
ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇటు సైడ్ ఎలా అయితే వేసామో సేమ్ అలానే హ్యాండ్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ కూడా అలానే చూసుకొని అయితే వేసుకోండి. ఇలా గుచ్చుకోకుండా పట్టు ఫ్యాబ్రిక్ చిన్నపిల్లలు గుచ్చుకోకుండా ఉండాలంటే చాలా టిప్సే ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. చిన్న బుట్ట చేతులు, ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ వస్తుంది. అండ్ ఫైనల్గా నేను వీటికి ఫ్రంట్లో కుందన్స్ కూడా అటాచ్ చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. బ్యాక్లో అయితే ఉక్స్పట్టి కాజాపట్టి వస్తుంది. ఇంతే అండి, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇలాంటి డ్రెస్సెస్ మీకు కావాలి అంటే ఈ పేజ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది పార్ట్ 1 కదా. పార్ట్ 2లో ఏముంటుంది అంటే ఇదిగోండి ఇదే డ్రెస్లోది లెహంగా ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఈజీ స్టెప్స్. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, అది మీకు ఈజీ స్టెప్ వైజ్గా టిప్స్తో పాటు చెప్తా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఇంకో 2 డేస్లో అప్లోడ్ చేసేస్తా. 2 డేస్ ఆర్ 1 డేలోనే. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 3. పార్ట్ 2లో ఈ లెహంగా మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా. పార్ట్ 3లో ఏముంటుంది అంటే అటాచ్డ్ హిప్ బెల్ట్ అని చెప్పా కదా, మా పాప వేసుకుంది ఇక్కడ తమ్నైల్లో కనిపించిన డ్రెస్. దానికి లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసా పార్ట్ 3లో. మీరు ఏం చేయాలి అంటే ఇంకా పార్ట్ 3 కోసం వెయిట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ 4:08 అయింది, అది మార్నింగ్ 4:08, ఈవినింగ్ 4:08 కాదు. నేను డ్రెస్ మొత్తం స్టిచ్ చేసే వరకు అంత టైం అయింది. ఇదిగోండి అటాచ్డ్ హిప్ బెల్ట్ అలా వస్తుంది, ఒక చిన్న బో స్టిచ్ చేసా. ఇది మొత్తం వేసుకున్న తర్వాత మా పాప చాలా క్యూట్గా ఉంది. ఇదిగోండి క్రాప్ టాప్ లెహంగా అయితే ప్లెయిన్ ఓల్డ్ మోడల్ కదా. ఇదిగోండి అటాచ్డ్ హిప్ బెల్ట్ ఇలా వేసుకుంటే కొత్త మోడల్. దానికి మరి నేను బీడ్స్ ఫినిషింగ్ ఇచ్చా, చాలా క్యూట్గా ఉంది. ఇదంతా స్టిచ్ చేయడం వల్ల ఓకే కష్టమే కానీ కొంచెం మనం మంచిగా కనిపించాలి, మన పాప మంచిగా కనిపించాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి మరి. ఇదిగోండి ఇంకా మా పాప కోసం ప్రీ ప్లీటింగ్ అంటే ముందుగానే ఐరన్ చేసి పెట్టేసా. ఇదిగోండి కుందన్స్ అటాచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది, చాలా క్యూట్ ఉంది. మా పాప వేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ యాడ్ చేసా, చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్.